ఈ భూమి మీద మనిషి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, వివాహ విషయంలో, గృహాలు కట్టే విషయంలో, సంతానం విషయంలో, రోగాల విషయంలో, ఆస్తులు అంతస్తులు ఇవన్నీ సంపాదించుకునే విషయంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే మన ప్రతి ప్రయత్నంలో మనం విజయం పొందాలన్నా లేదా వృద్ధి చెందాలన్నా మనం ఏం చేయాలంటే బైబిల్ గ్రంథంలో పడి ఒక అద్భుతమైన భక్తుడి జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, హిజ్కియా మహారాజు అనే వ్యక్తిని మనం పరిశీలన చేస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయము 30 వచనంలో రాయబడిన వాక్యం ఏంటంటే, హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములయందు వృద్ధి పొందెను. ఆయన ఏ ప్రయత్నం పూనుకొనినా, ఏ ప్రయత్నం చేసినా సర్వ ప్రయత్నాలలో అతను విజయం పొందడానికి కారణం ఏంటంటే 3 అనుభవాలు తన జీవితంలో ఉన్నాయి. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథం 29:20 ఏముందంటే, అప్పుడు రాజైన హిజ్కియా పెందలకాడే లేచి నెంబర్ 1, నెంబర్ 2 పట్టణపు అధికారులు సమకూర్చుకొని యెహోవా మందిరముకు పోయెను. మనం ఈ 3 అనుభవాలు కలిగి ఉంటే, మనం పెందలకాడే లేచి ప్రార్థించే అనుభవం, మనం మందిరానికి వెళ్ళడమే కాకుండా అనేక మందిని దేవుడి మందిరానికి మనతో పాటు తీసుకువెళ్ళడం, యెహోవా మందిరంకి ప్రతి ఆదివారం కూడా మనం దేవుడిని విడిచిపెట్టకుండా, దేవుడి సన్నిధి విడిచిపెట్టకుండా మనం దేవుడి మందిరానికి వెళ్తే, ఈ 3 అనుభవాలు కలిగి ఉంటే మనం అన్ని ప్రయత్నాలు కూడా విజయం పొందుతాం. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్.